గారికి ఆందోళన పెరిగిపోతోంది. ఒక పక్క సర్వేలు అంటే 1, 2 సర్వేలు అనుకూలంగా వచ్చినా మిగిలిన సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడం తెలుగుదేశం పార్టీకి అలాగే వాళ్ళ కూటమికి. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ సర్వేలు ఇలా వ్యతిరేకొస్తున్నాయనే ఆందోళన అయితే కనిపిస్తుంది చాలా స్పష్టంగా. పైకి చెప్పలేకపోతున్నారు కానీ లోపల మాత్రం సర్వేలకు సంబంధించి చెక్ చేసుకోవడం, అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనేది. ఎందుకంటే కొంతమందిని నమ్ముకుంటే ఖచ్చితంగా ఇబ్బంది. చుట్టుపక్కల ఎప్పుడు కూడా మనమే గెలిచేస్తామండి, మనకు తిరగలేదు, 150 వచ్చేస్తాయి, 160 వచ్చేస్తాయని చెప్తా ఉంటారు. కాకపోతే వాస్తవం ఎలా ఉంది, ప్రజలు తమను ఎందుకు నమ్మాలి, ఇప్పుడు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదా అనే పాయింట్ బలంగా చెక్ చేసుకోకపోతే ఇబ్బంది. ఆ ఆందోళన అయితే కనిపిస్తుందంట. వాస్తవానికి నిజానికైతే చంద్రబాబు గారు సేఫ్ జోన్లో ఉన్నారు అనేది ఒక లెక్క. ఏంటి అంటే ఆ లెక్క ఏంటి అంటే 2019 ఎన్నికల్లో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈసారి ఆయన సరిదిద్దుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, అదే ఒక తప్పు సరిదిద్దుకోవడం. 2014లో